శివాలయంలోని చాలామంది ప్రదక్షిణలు చేసే విధానం తెలియక గుడి చుట్టూ తిరిగేస్తుంటారు. అలాగ ఎప్పుడు చేయకూడదు. మీకు ఎలా చేయాలో చెప్తాను చూడండి. శివుడు ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. ఇక్కడ మనం శివుడికి ఏ పూజ చేసినా శివుడికే చెందుతుంది. శివుడి దగ్గర వచ్చిన ద్రవ్యములన్నీ చండీశ్వరుడికి చెందుతాయి. అందుకు ఇక్కడ దాటకూడదనమాట. మనం నందీశ్వరుడు ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది కదా, శివుడి ఎదురుగా దండం పెట్టుకొని మనకి ఎడం వైపు నుంచి మనం ప్రదక్షిణ అనేది చెయ్యాలన్నమాట. ఇలా ప్రదక్షిణ చేస్తూ వచ్చి ఈ చండీశ్వరుడు ఇక్కడ ఆగాలి. ఆగి మళ్ళీ వెనక్కి ఇలా వచ్చి ఈ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ఇక్కడికి రావాలన్నమాట. వస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. అలా మనం శివాలయంకి వెళ్ళినప్పుడు 9 ప్రదక్షిణలు భక్తితో చేస్తే 10,000 ప్రదక్షిణలు చేసినంత ఫలితం శివుడిస్తారనమాట. ఇలా చెయ్యండి ప్రదక్షిణ అనేది.